ఒకేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయి చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయి చందమామ. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బతుకమ్మ వ్లాగ్. ముందుగా మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఏ దేశంలోనా ఎక్కడున్నా మనము బతుకమ్మ అనేది చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే. సో ఈరోజు తెలంగాణలో పుట్టి నేను మరి బతుకమ్మ చేసుకోకపోతే ఇలా బయటకు వెళ్ళి అందరితో చేసుకోలేకపోయినా నాకు ఇంట్లో నేనంటూ బతుకమ్మని చేసుకొని పెట్టుకొని గౌరమ్మని చేసి బతుకమ్మ పైన పెట్టి మొక్కుకొని ఒక చిన్న ప్రసాదం చేసి పెట్టుకున్నా నేను బతుకమ్మని ఎంజాయ్ చేసినట్టే అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు ఈ వ్లాగ్లో నేను మా ఇంట్లో చేసుకున్న నా బతుకమ్మని చూపిస్తా, అలాగే బతుకమ్మ కోసం నేను చేసిన ప్రసాదం కూడా చూపిస్తాను. అండ్ అలాగే మీరందరూ కూడా మీ బతుకమ్మని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మనం ఏ మంచి పని చేసినా ఇంట్లో ఏ పండుగ అయినా మొదటిగా మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీపం పెట్టేసి ఆ తర్వాత నేను చేసుకునే బతుకమ్మని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పెట్టే ఫ్లవర్స్ కూడా బతుకమ్మ కోసం నేను కలెక్ట్ చేసుకున్నవి. సో నాకు కొంచెం కష్టమైంది. ఈసారి బొకేస్ కాకుండా బయట నుంచి నేను విడిగా ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఫుడ్ అయితే కొంచెం త్వరగా అయిపోవాలి, చాలా పని ఉందని చెప్పేసి పాలకూర పప్పు చేస్తున్నా. చింతపండు వేయకుండా దీంట్లో లాస్ట్కి నిమ్మరసం వేస్తా. నిమ్మరసం లాస్ట్లో ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇంకొక 5 minutes తర్వాత కొంచెం నిమ్మరసం పిండేస్తే, కొంతమందికి పులుపు తింటే పడదు కదా, అలాంటి వాళ్ళు నిమ్మరసంతో ఇలా చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో పప్పు పాలకూర అండ్ ఇలా గ్రీన్ చిల్లీస్ వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసి ఫస్ట్ దీన్ని ఉడకబెట్టిన. ఆ తర్వాత పోపులో గార్లిక్, కరివేపాకు, హింగ్, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆయిల్ లేదంటే గీ మీ ఇష్టం వేసేసుకొని పోపు దీంట్లో వేసుకున్నాక అది కొంచెం 5 minutes ఆగి నిమ్మరసం ఉంటుంది కదా దాని పైనుంచి పిండుకుంటే సరిపోతుంది. కొంచెం పుల్లగా ఉంటే పప్పు బాగుంటుంది అనుకుంటే ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది అండ్ వెరీ క్విక్ కూడా. సో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఇప్పుడైతే టైమ్ అరౌండ్ 3-3:30 అవుతుంది. అండ్ జనరల్గా ఈ టైంకి బతుకమ్మని చేస్తారు కదా, ఈవినింగ్స్ తీసుకెళ్తారు కాబట్టి నేను కూడా కొంచెం ఇలా ఆఫ్టర్నూన్లో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇప్పుడే. అయితే బతుకమ్మ చేసే కంటే ముందు ఫస్ట్ బతుకమ్మ దగ్గర పెట్టడానికి ఒక సింపుల్ ఏదైనా ప్రసాదం చేయాలి అనిపించినప్పుడు నాకు డ్రై ఫ్రూట్ లడ్డు ఐడియా వచ్చింది. ఎందుకంటే నాకు గుర్తున్నంత మట్టుకి మేము నేను ఇండియాలో ఉన్నప్పుడు వెళ్తే సత్తుపిండి, నువ్వుల లడ్డూలు ఇలా ఏవైనా లడ్డూలు చేసుకొని వచ్చేవాళ్ళు. సో అందుకని నేను ఈరోజు ఒక సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని బతుకమ్మ దగ్గర పెట్టేసి మొక్కుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బతుకమ్మ చేసే ముందు మీకు డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూపించి ఆ తర్వాత నేను రెడీ అయ్యి ఆ తర్వాత బతుకమ్మని చూపిస్తాను, ఓకేనా? సో నేను చేసే డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చాలా సింపుల్. మీకైతే ఫస్ట్ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఉన్నా ఇంకా వేరేవేవైనా ఉన్నా మీరు స్వాప్ చేసుకోవచ్చు. అయితే నేను ఒక స్మాల్ కప్ పల్లీలు తీసుకుంటున్నా. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వేరేవేవనేసి త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే పల్లీలు ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి. మనము ఇలా పెట్టేసి ఇలా ఉంచేసి వదిలేయొద్దు, ఎందుకంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ అసలు రోస్ట్ అవ్వవు. సో మనం దాన్ని కొంచెం కలుపుతూనే ఉండాలి రోస్ట్ అయ్యే వరకు. ఈ పొట్టు కొంచెం ఉంచి కొంచెం తీసేసుకోవచ్చు, పర్లేదు, పొట్టుతో ఉన్న బాగానే ఉంటాయి లడ్డూలు. పల్లీలు రోస్ట్ అయిపోయాక ఇప్పుడు నేను కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నా. అండ్ ఇవి త్వరగా రోస్ట్ అయిపోతాయి, సో మనము తొందర కలుపుకోవాలి. దీంతో పాటు కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నా. ఈ టైంలోనే మీరు ఒక చిన్న ఇలాచీ వేసుకోవచ్చు, ఫ్లేవర్ మీకు నచ్చుతుంది అనుకుంటే. మీకు ఇన్ కేస్ ఇలాచీ ఫ్లేవర్ నచ్చదంటే యూ కెన్ స్కిప్ ఇట్. నువ్వులు చాలా త్వరగా మాడిపోతాయి, సో అందుకనే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆ హీట్తో రోస్ట్ అయినా సరిపోతుంది. కొన్ని నువ్వులు ఇవి కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ నేను మొన్న మీకు చెప్పాను కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసమీ సీడ్స్ ఇవన్నీ మన పీరియడ్ సైకిల్కి కూడా హెల్ప్ అవుతాయి. సో ఇవి మీరు రెగ్యులర్గా డైట్లో ఉంచుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇవైతే ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. అండ్ దీంట్లో ఇప్పుడు ఏమీ స్వీట్నెస్ ఏమి మనం యాడ్ చేయలేదు కాబట్టి నేను సింపుల్గా 2 to 3 dates యాడ్ చేస్తాను. దాంతోనే బైండింగ్కి కూడా టెక్స్చర్ వచ్చేస్తుంది. నేను మీకు మళ్ళీ బ్లెండ్ చేసేటప్పుడు చూపిస్తాను.
సో ఇక్కడైతే అన్ని ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా, మీకు కావాలంటే వాల్నట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డూస్ నేను చాలా టైప్స్ చేస్తా. సో ఇది ఇప్పుడు ఈరోజు సింపుల్గా చేస్తున్నా. నెక్స్ట్ టైం ఇంకో టైప్లో చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము. అండ్ బ్లెండ్ చేసేటప్పుడు కూడా ఆగుతూ ఆగుతూ బ్లెండ్ చేయాలి. వెంటనే మొత్తం బ్లెండ్ చేస్తే ఈ కొంచెం దీని నుంచి ఆయిల్ అవన్నీ వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. సో సరిగ్గా బ్లెండ్ అవ్వవు. సో కొంచెం కొంచెంగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడే గ్రైండ్ చేశాక మీరు చూడొచ్చు ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో మనము ఎక్కువగా ఆగుతూ ఆగుతూ పల్సింగ్ ఇస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. సో అది కరెక్ట్గా ఉండదు. అండ్ అక్కడక్కడ కొంచెం పలుగ్గా ఉన్నాయి కదా, ఇలా పర్లేదు, అలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే డ్రై ఫ్రూట్దే కాబట్టి. సో ఇది పౌడర్ చేసుకునే వరకు ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం బ్లెండర్లో వేసుకొని డేట్స్ వేసుకోవాలి. ఆ స్వీట్నెస్ అంతా డేట్స్ నుంచి వస్తుంది దీంట్లో. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఒక 4 డేట్స్ తీసుకుంటున్నా ఇంత క్వాంటిటీకి. సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం డేట్స్ అన్ని కూడా ఇలా మొత్తం మిక్స్ అయిపోయినాయి. కొంచెం పౌడర్, ఇది డ్రై ఫ్రూట్ పౌడర్తో కలిపి బ్లెండ్ చేశాను కదా, ఇదంతా ఇప్పుడు దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ దీన్ని అంతా మంచిగా కలుపుకొని బైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా సత్తుపిండి అంటారు కదా, ఇలా కూడా పెట్టేయచ్చు అన్నమాట ప్రసాదంగా, లేదు అంటే లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. అని ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా బైండ్ అవుతున్నాయి కదా, లడ్డు ఫామ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. మనం తీసుకున్న పోర్షన్స్కి ఇన్ని లడ్డూలు అయ్యాయి. ఈరోజు బతుకమ్మ కోసం నేను ఈ శారీ వేసుకున్నాను. నేను మీకు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ అయితే దీంతో మ్యాచ్ అవ్వడం కోసం అని ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇవి కూడా వేసేసుకున్నాక ఫైనల్ లుక్ చూపిస్తాను. సో ఇప్పుడు రెడీ అయిపోయాను, అంతా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్లవర్స్ అన్ని బయట పెట్టుకొని బతుకమ్మని స్టార్ట్ చేద్దాం. బతుకమ్మని పేర్చడానికి ఇన్ని ఫ్లవర్స్. అండ్ బతుకమ్మ చేసే ముందు మనము ఏదైనా కానీ ఆకులు వేసి మొదలు పెడతారు కాబట్టి, పసుపు కుంకుమ వేసి ఆకు వేయాలి కాబట్టి నేను ఈరోజు బనానా ఆకు తీసుకున్నా. జనరల్గా ఊర్లో అయితే గుమ్మడి ఆకులు, పెద్ద పెద్ద ఆకులు వచ్చే చెట్టు పైన తీసుకుంటారు. సో నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది, అందుకే తీసుకున్నా. సో ముందు బతుకమ్మని స్టార్ట్ చేసే ముందు బొట్టు పెట్టుకోవాలి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, బతుకమ్మ ఎప్పుడు చేసినా కూడా ఒకటి చేయకూడదు, 2 చేయాలి. సో అందుకని ఫస్ట్ మన పెద్ద బతుకమ్మతో స్టార్ట్ చేద్దాము. నేను ఈరోజు ఈ సైజులో చేస్తున్నా బతుకమ్మని. ఈ ఆకుని ఇంత కట్ చేసుకుందాం. బతుకమ్మ మొదలుపెట్టే ముందు కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని అంతా మంచిగా జరగాలి అని కోరుకొని ఆకు పెట్టేసుకుందాం. నేను ఈరోజు వాడుతున్న ఫ్లవర్స్ ఏంటో తెలుసా, ఇవి బుష్ లిల్లీ అని చెప్పేసి ఈ సీజన్లో ఆస్ట్రేలియాలో బాగా దొరుకుతాయి అన్నమాట. అయితే నేను ప్రతిసారి బొకేస్ అవి ఇవి తెచ్చి చేసేదాన్ని. ఈసారి లక్కీగా నాకు ఈ ఫ్లవర్స్ దొరికాయి, సో సెట్ చేసుకున్నాలా. ఈ ఫ్లవర్స్ని నేను ఈరోజు బతుకమ్మకు వాడుతున్నా. ఇంకో కలర్ కూడా ఉంది, సో దాన్ని కూడా చూపిస్తాను మీకు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బతుకమ్మ మా మమ్మీతో ఆడింది ఒక్కసారి. నాకు నిజంగా, ఎందుకంటే మా మమ్మీ పోలీస్ కాబట్టి తనకి ఎప్పుడు డ్యూటీ పడేది. సో నేను మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది. నేను మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేదాన్ని. అందరేమో వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఆడుకుంటుంటే నేను మాత్రం ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. మా మమ్మీ లేదని అలిగేదాన్ని. చాలా అర్థం చేసుకోకపోయేదాన్ని అసలు స్టార్టింగ్లో. తర్వాత ఇంకా అర్థం చేసుకున్నా. నాకు తెలిసి
బీటెక్లో ఒక్కసారి మా అమ్మతో ఆడినా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి ఆడినా, దానికే నేను అసలు ఎంత సంతోషపడ్డానో. కానీ ఇప్పుడు చూసారా, మా అమ్మ ఒక కంట్రీలో, నేను ఒక కంట్రీలో, ఆడదామన్నా ఆడలేము, అలా ఉంటుంది. సద్దుల బతుకమ్మ ఒక్కసారి ఆడిన మమ్మీతో. ఇప్పటికీ చెప్తుంటే చాలా బాధ అవుతుంది నాకు. కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే. ఇంకా లైఫ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఏం చేయగలిగితే అది చేస్తూ పోవాలి ముందుకంతే. ఇదొక కలర్ అయితే, బుష్ లిల్లీలో ఇది ఇంకో కలర్ అనమాట. ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. ఇన్ని ఫ్లవర్స్ కొనాలంటే ఎన్ని బొకేస్ అయినా సరిపోవు నాకు. మొన్న గణేష్ చతుర్థికే మనము దేవుడి దగ్గర పెట్టడానికే చాలా తీసుకున్నాను ఫ్లవర్స్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. యాక్చువల్గా ఫ్రెండ్స్తో కలిసి చేసుకోవాలన్న ప్లానే ఉండే, కానీ కుదరలేదు నాకు. చేసుకోవడం మాత్రం తప్పొద్దు కాబట్టి చేసేసుకుంటున్నా. మీరు ఎలా చేసుకుంటున్నారు బతుకమ్మ? ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే చీరలు కొనుక్కోవాలి. దసరాకి తెలంగాణలో ఎంత బీద వాళ్ళైనా బట్టలు కొనుక్కుంటారు. ఎంత కష్టంలో ఉన్నా మంచి చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడతారు. ఎక్కడెక్కడో సిటీలలో పనిచేసే వాళ్ళందరూ ఊర్లలోకి వస్తారు. ఏ ఊర్లో వాళ్ళైనా సరే బతుకమ్మ అనేది కంపల్సరీ ఆడతారు చాలా వరకు. మా ఊర్లో బతుకమ్మ చాలా మిస్ అవుతున్నా. నా వీడియోస్ చాలామంది మా ఊరోళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది కదా, వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తారు. సో వాళ్ళందరినీ నేను గుర్తు చేసుకున్నానన్న సంతోషం వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3-4 లేయర్స్ ఆల్రెడీ పెట్టేసిన, ఇంకొక లేయర్ మళ్ళీ ఫ్లవర్స్ పెడుతున్నా. ఎంత బాగున్నాయో అసలు ఈ ఫ్లవర్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ నాకు తంగేడు పూలు దొరకలేదు, కానీ ఇండియాలో అయితే తంగేడు పూలు, టేకు పువ్వులు, టేకు చెట్టుకున్న పువ్వులు ఎప్పుడు ఒకటే కలర్ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి డిఫరెంట్ కలర్స్లో ముంచి టేకు పూల బతుకమ్మ చేస్తారు. ఒక్కొక్కరైతే పెద్ద బతుకమ్మలు చేస్తారు. అసలు అవి ఎత్తడానికి కూడా రాదు, అయినా అంత పెద్ద బతుకమ్మని చేసి వాళ్ళకి బతుకమ్మ మీద ఉన్న రెస్పెక్ట్, ఆ ప్రేమని చూపిస్తారు ఊర్లలో. ఎంత బాగా చేస్తారో అసలు. కొన్ని ఫ్యామిలీస్ అయితే ప్రతి ఇయర్ అలా ఇంకా పెద్దగా చేస్తూ ఉంటారు అసలు. మా అమ్మమ్మనేమో పెద్ద బతుకమ్మ, నేనేమో చిన్న బతుకమ్మ, 2 పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళేవాళ్ళం. నేను ప్రతి ఇయర్ ఒక పాట నేర్చుకొని పోయేదాన్ని. నాకు ఎక్కువగా నాకు ఎక్కువ ఈజీగా వచ్చిన పాట ఏంటంటే, ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయి చందమామ, 2 పువ్వేసి చందమామ, 2 జాములాయి చందమామ. ఈ సాంగ్ అంటే నాకు మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది, నువ్వు ఈసారి ఒక పాట పాడాలి అని. అక్కడికి వెళ్ళగానే అందరు పాడమ్మా అంటే అసలు ఏవి రాకపోయేది. అందుకని ఏదో ఒక సాంగ్ నేర్చుకొని వెళ్ళాలని ఇలా ఈజీ సాంగ్స్ అన్నీ నేర్చుకొని వెళ్ళేదాన్ని. అబ్బా, ఈ పాటకి ఇండియాలో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ ఎక్కడున్నా చేసుకోగలుగుతున్నాం కాబట్టి అది చాలా అని కూడా అనిపిస్తుంది. మళ్ళీ చాలా దూరం వచ్చేసాము, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆల్మోస్ట్ బతుకమ్మ చేయడం అయిపోయింది. లాస్ట్లో ఈ ఒక్క ఫ్లవర్ పెట్టేసి నేను తర్వాత గౌరమ్మని చేయాలి. గౌరమ్మని చేయడము చాలా ఇంపార్టెంట్. బతుకమ్మ చేయడము ఫ్లవర్స్తో ఎంతైతే ఇంపార్టెంటో, ఆ బతుకమ్మకి గౌరవంగా మనము పూజించడానికి గౌరమ్మని పెట్టి పూజిస్తాము. బతుకమ్మ అంటే ఊరికే పువ్వులను పేర్చి బతుకమ్మని పూజించడం ఏంటి అని అనుకోవద్దండి. దానిలో కంపల్సరీ మనం గౌరమ్మని పెట్టాలి. గౌరమ్మని పెట్టి మనం ఆ ప్రసాదం కూడా గౌరమ్మకు సమర్పించినట్టే. మనం ఇక్కడ మధ్యలో పసుపుతో ఎలాగైతే పూజలప్పుడు గణపతిని చేసుకుంటాం కదా, అలా ఇలా పసుపు ముద్దని ఇలా వత్తి బొట్లు పెట్టుకొని మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడే బతుకమ్మ పూర్తిగా అయినట్టు. అనుకున్న దానికన్నా పెద్దగా అయింది బతుకమ్మ. 3 కలర్లతో చేసిన, ఇక్కడ మధ్యలో పింక్ పెట్టేసిన. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఇంకొక చిన్న బతుకమ్మ కూడా చేయాలని చెప్పిన కదా, ఇప్పుడు ఫస్ట్ చిన్న బతుకమ్మ కూడా చేసిద్దాం. అనుకున్న దానికన్నా త్వరగానే 2 బతుకమ్మలు రెడీ అయిపోయాయి. ఇది చూడండి, చిన్న బతుకమ్మ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు టైం ఫర్ గౌరమ్మని చేయాలి. పసుపుతో చేసి దేవుడి దగ్గర పెట్టి నేను మొక్కుకునేదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం, నేను
ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పటి నుంచి నాకు తోచినట్టుగా నేను బతుకమ్మ చేస్తున్నా. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోద్దండి, నేను ఇప్పుడిప్పుడే అని నేర్చుకుంటున్నా. అట్లనే ఇంకా మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. ఐఎమ్ హ్యాపీ టు టేక్ యూర్ సజెషన్స్. మీరు అందరూ వీడియోస్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే గౌరమ్మని చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా పసుపుతో చేసుకున్న గౌరమ్మ మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, గంధం ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ దీపాలు పెట్టుకున్నా, ప్రసాదం ఇందాక చేసిన లడ్డూలు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు, అది పెట్టేసుకున్నా. ఇప్పుడు నాకు గుర్తున్నంత మట్టుకు బతుకమ్మకి మనము అగరబత్తి కూడా పెట్టాలి. ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే గౌరమ్మ, తంగేడు పువ్వ పూనే గౌరమ్మ, తంగేడు కాయ పూనే గౌరమ్మ. చాలా 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 బాగుంది. నాకు ముందే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఇష్టం. ఇది చాలా సింపుల్గా ఉండి లేనట్టుగా స్వీట్, చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై రెసిపీ. బతుకమ్మని చేసి గౌరమ్మని పెట్టి ఇలా దేవుడి ముందు పెట్టి పూజిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడున్నా ఏం చేసినా మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం ఎంతో కొంత కాపాడుకుంటూ వస్తున్నాం కదా, అందులో నేను ఒక చిన్న పార్ట్ అయినందుకు నాకు సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫీలింగ్ ఏంటో కమెంట్స్లో కూడా షేర్ చేసుకోండి నాతో. I'll see you all again in the next video. Until then, bye.